మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, దేవుడు మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈరోజు మీ అద్దెకు వచ్చినాడు గనుక ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట దేవుని పిల్లారా. అయితే ఆ దూత, ఒక దూత పరలోకమందున్న ఒక దూత అంటుంది, మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తానని. అంటే పరలోకమందున్న దూత చెప్తుంది, ఇదిగో నాయన మీరు అస్సలు భయపడమాకండి, మీరందరూ భూమి మీద సంతోషించబోయే ఒక గొప్ప సువార్తమానం నేను మీకు తెలియజేస్తానని చెప్తుంది దేవుని పిల్లారా. ఏంటి ఆ సువార్తమానం అంటే దేవుని పిల్లారా, దేవుని మాట అసలు భూమి మీద మన దగ్గరికి రావడం గొప్ప సువార్తమానం. ఈరోజు ఈ విలువైన మాట మన దగ్గరకు వస్తుందంటే ఈ మాటల వలన మనం ఎంత సంతోషం ఆనందం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఆలోచించండి. ఆ సువార్తమానం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాటలో ఉన్న భావాన్ని తీసుకొని మీరు అందరూ సంతోషించేవారు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రినైనా, నీ పరలోక వార్త నా తండ్రి ఏకోనే మా హృదయాలు వెలిగించడానికి మా దగ్గరికి వచ్చినప్పుడు దానిలో ఉన్న భావాలు తీసుకొని మేము సంతోషించగలిగే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.